మరి ఈరోజు మరి చింతమనేని ప్రభాకర్ రావు గారు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని సభాముఖంగా మీడియా పరంగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయకపోతే మరి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ మన ఆంధ్రాలో కానీ స్టేట్లో కానీ ఇవాళ ఇన్ని సీట్లు తెలుగుదేశానికి వచ్చాయా? ఒక్కసారి మీరు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారా, మినిస్టర్లుగా ఉన్నారా అది చెప్పండి నేను. అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టు వాగేసేసి ప్రభాకర్ రావు గారు దయచేసి మీరు ఇప్పుడు దాకా ఎవరెవరినో కెలికారు, ఇప్పుడు మెగా ఫ్యామిలీని కెలికితే మట్టుకు మీకు మళ్ళీ ఎలక్షన్లో డిపాజిట్లు కూడా తక్కువని ఈ సభాముఖంగా ఈ వేదిక ముఖంగా మీకు చెప్తున్నాం. మరొకసారి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి దయచేసి మీరు క్షమాపణ చెప్పండి. చెప్పకపోతే మరి ఊరుకో. ఇవాళ మెగా ఫ్యామిలీని కెలికారు, మీరు ఎవరెవరినో అధికారులు కొట్టినా ఇంకోటి కొట్టినా ప్రజలు క్షమించడమో కానీ పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మట్టుకు ఎవరు ఊరుకోరు. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. ఈ రోజు మేము మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు అనే అల్లు అర్జున్ ఎవరైనా అల్లు అర్జున్ అయినా సరే అందరూ ఒకటే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎవరు రారేమో అనుకున్నారేమో. దయచేసి మీరు ఇంకొకసారి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఊరుకునే పరిస్థితి లేదు. వాడవాడలో ఉద్యమం జరుగుతూనే ఉంటుంది.